అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 17వ తారీఖు సోమవారం రోజున ధనుసు రాశి వారికి జరిగేటువంటి అలానే తెలిసేటువంటి ఒక నిజాలు ఇవే. అయితే ధనుసు రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి, లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి సాయంత్రం 5:30 తర్వాత ఖచ్చితంగా జరిగేది ఇదే. మరి ధనుసు రాశి వారికి సాయంత్రం 5:30 తర్వాత ఏం జరుగుతుంది, ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఈ రాశికి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన గుణం అధికంగా ఉంటుంది. దాన ధర్మాలు చేయాలి అనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. ఇతరులకి ఎప్పుడు కూడా మంచి చేయాలనేటువంటి తపన వీళ్ళు అధికంగా ఉంటుంది. అలానే వీరి ఎవరి మనోభావాలని కూడా దెబ్బతినేలాగా మాట్లాడరు, అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రాశి వారితో ఒక్కసారి మాట్లాడితే సరిపోతుంది, ఇక ప్రతిసారి మాట్లాడాలి అన్నటువంటి భావన కలుగుతూ ఉంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా మంచి వ్యక్తులు. పని మీద మాత్రం శ్రద్ధ అధికంగా ఉంటుంది. పట్టుదల, కసి, పోటీతత్వం వీరిలో అధికంగా ఉంటుంది. చాకచక్యంగా చక్కగా పనులను పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తి వీళ్ళు అధికంగా ఉంటుంది. సమయానికి తగినట్టుగా సమయానుసారంగా పనులను పూర్తి చేస్తారు. దేనిని కూడా నెగ్లెక్ట్ చేయరు. అన్ని పనులను కూడా సునాయాసంగా సులువుగా చేసేయగలుగుతారు. ఎందుకంటే వీరు ఏ పని చేసినా దానిని అత్యంత శ్రద్ధతో చేస్తూ ఉంటారు. చాలామంది ఏదైనా పని చేసే ముందు ఇంట్రెస్ట్ అనేది ఉండదు, కానీ వీరు పూర్తిగా ఇంట్రెస్ట్ని పెట్టి చేస్తారు. ఏ పని చేసినా అధికమైనటువంటి శ్రద్ధను పెట్టి పనులు పూర్తి చేస్తారు. అలానే వీరి యొక్క అంకిత భావం అనేది వీరి పై అధికారులకి చాలా నచ్చేస్తూ ఉంటుంది. తద్వారా వీరి యొక్క పై అధికారుల చేత కూడా మెప్పులను, ప్రశంసలను పొందే అవకాశాలు అయితే ఎక్కువగా ధనుసు రాశి వారిలో ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు వీరు చాలా గంభీరమైనటువంటి మంచి వాయిస్ని, ఆకట్టుకునే వాయిస్ను కలిగి ఉంటారు. వీరి యొక్క లక్షణాలు కూడా రాజకీయ లక్షణాలు అధికంగా ఉంటాయి. న్యాయాన్ని న్యాయం అని చెప్పేటువంటి వ్యక్తులు, ధర్మాన్ని ధర్మం అని చెప్పేటువంటి వ్యక్తులు, ధర్మాన్ని న్యాయాన్ని మాత్రం కాపాడుతూ ఉంటారు. అలానే వీరి యొక్క స్నేహితులకి, బంధాలకి కానీ బంధుత్వాలకు కానీ ఎక్కువ విలువనిస్తారు. అలానే చెప్పేవారు ఏ తప్పు చేసినా కూడా క్షమిస్తారు అని అనుకోవద్దు. ఎందుకంటే వీరు ఎప్పుడు తప్పు చేస్తే శిక్ష మాత్రం అందరికీ సమానంగా ఉండాలి అంటారు. మనటువంటి భేదం అనేది ఎక్కువగా ఉండదు ఈ యొక్క రాశి వారిలో. అలానే ఆ ప్రజాసేవటంలో వీరు చాలా ముందుంటారు. ఆపదలో ఉండేవారిని ఆదుకోవడానికి కూడా చాలా ముందుంటారు. గృహిణీలకి మాత్రం ఈరోజు చాలా సంతోషంగా గడిచిపోతుంది. మునుపటి కంటే కూడా ఎక్కువగా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఈ సమయంలో కుదుట పడతాయి అని చెప్పుకోవచ్చు. దానితో పాటు ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా కలిసికట్టుగా ఉంటారు, కలిసిపోతుంటారు. నలుగురితో సావాసం అనేది చేస్తారు. సావాసం అంటే ఒక మంచి స్నేహితులతో మీరు చాలా గొప్ప స్నేహాన్ని చేస్తూ ఉంటారు. ఇలా గొప్ప వ్యక్తులతో కమటం వల్ల ఇది గొప్ప రోజులు వస్తూ ఉంటాయి. ఏదో ఒక రోజు వీరు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాడు. మీరు ఎంత కష్టపడైనా సరే ఒక పనిని తలపెడితే దానిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసి తప్పకుండా పూర్తి చేసే చెప్పిస్తారు. పూర్తి చేయకుండా మాత్రం ఉండలేరు. ఒక పట్టుదల అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, గొప్ప పట్టుదల ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు
సోమవారం రోజున మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒక శుభవార్త సాయంత్రం 5:50 తర్వాత 5:30 తర్వాత మాత్రం ఒక శుభవార్త అనేది తప్పకుండా అందుతుంది ధనుసు రాశి వారికి. అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు. అలానే వాస్తుకి సంబంధించినటువంటి పత్రాలు ఏవైనా ఉన్నాయో, లేదా తల్లి లేదా తండ్రి వైపు నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అది మీకు ఈ సమయంలో చాలా సులువుగా దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఎవరికి అది దక్కుతుందో లేదో అనేటువంటి ఆందోళన ఉన్నప్పటికీ అది ఈ సమయంలో మీకు పూర్తిగా మీ సొంతం అవుతుందని గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఇక అదే విధానంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అంటే వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల చేత కూడా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. వారి యొక్క పిల్లలు విజయాన్ని సాధించడం కానీ, లేదా డబ్బు దూసుకురావడం కానీ, ఏదో ఒకటి అంటే వారి పిల్లల విజయాన్ని చూసి మీరు సంతోషిస్తూ ఉంటారు. అలా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఒక మేలు అయితే జరుగుతుంది. అలానే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో అంటే ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ఆలోచన విధి విధానం చాలా చురుగ్గా చాలా షార్ప్గా ఉంటుంది. గురిపెట్టిన బాణం వలె ఉంటుంది. వీరి యొక్క ఆలోచన విధానం అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో కూడా వీరు ముందుకు సాగిపోతూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రయత్నాలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. వినూత్నమైనటువంటి ప్రయత్నాల కారణంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడంతో పాటు వీరి యొక్క పై అధికారుల చేత ప్రశంసలను కూడా అనడంలో సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఇతరులు ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ అసంతోషానికి దూరం కావడానికి వీరు ఏమాత్రం కూడా ఇష్టపడరు. కొన్నిసార్లు సుఖాంతమైనటువంటి జీవితం కోసం కష్టపడుతూ ఉండి సుఖాంతమైనటువంటి జీవితాన్ని కూడా వదిలేసుకున్నటువంటి ఎంతో ఉన్నాయి. మీరు ఇలా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వీరిని ఎవరో ఒక మాట కూడా అనరు, పడరు. ఇతరులు అంటే కూడా ఇక ఇలా వీరికి ఎప్పుడైనా సరే ఏదైనా ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకోలేరు. ఈ యొక్క ధనుసు రాశి వారు కనుక ఈ రాశి వారికి తప్పకుండా ఒక మంచి శుభవార్త అయితే అందుతుంది. ఉద్యోగంలో కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, లేదా మీకు ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలుగా ఉన్నట్లయితే ఆ తగాదాలు కూడా ఈ సమయంలో తెగిలిపోతాయని చెప్పుకోవచ్చు. ఆస్తి తగాదాలు తొలగిపోవడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి దైవానుగ్రహం అధికంగా ఉండడం వలన వీరు ఈ సమయంలో నూతనంగా ఉద్యోగం చేయాలనుకున్నా, లేదా వ్యాపారం ప్రారంభించాలనుకున్న విద్యార్థులకు అయినా, ఉద్యోగస్తులకైనా, కుటుంబంలో కూడా వీరికి మద్దతు అధికంగా లభిస్తుంది. ఒకప్పుడు కుటుంబంలో ఎవరైనా సరే ఉద్యోగం అంటే ఏదైనా వ్యాపారం చేస్తే సహకరించకపోయినా ఇప్పుడు వ్యాపారం వద్దు అని చెప్పినా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందుతారు. అంటే కుటుంబమే వీరికి మద్దతు ఇస్తుంది. ఇక మీరు ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేసుకో అని పూర్తి మద్దతు ఇస్తుంది. అలానే భాగస్వామితో కూడా ఈ సమయంలో మంచిగా ఉంటారు. అంటే భాగస్వామికి మీకు ఏదైనా మధ్యలో గొడవలు ఉంటే ఆ గొడవలు కానీ, విభేదాలు కానీ అవి కూడా సర్దుబాటు అవుతాయి. పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శిస్తారు. దేవాలయాలకి వెళ్ళడంతో పాటు జాలీగా ప్రశాంతంగా గడుపుతారు కొంత సమయాన్ని. అంటే ఈరోజు మీ యొక్క ఫ్యామిలీతో పూర్తి సమయాన్ని స్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇక పూర్తి మొత్తంలో చెప్పుకోవాలనుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు అంటే ఫిబ్రవరి 17వ తారీఖు సోమవారం రోజున మంచిగా ఉంటుంది. వీరికి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఏదో ఒక శుభవార్త అయితే వింటారు. శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు రావడం కానీ, ఇంకా ఏదో ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కాబట్టి ధనుసు రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే వీరి యొక్క అంకిత భావం అనేది పై అధికారులకు చాలా నచ్చేస్తూ ఉంటుంది. తద్వారా వీరి యొక్క పై అధికారుల చేత కూడా మెప్పులను, ప్రశంసలను పొందే అవకాశం ధనుసు రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి చాలా గంభీరమైనటువంటి మంచి వాయిస్ని, ఆకట్టుకునే వాయిస్ను కలిగి ఉంటారు. వీరి యొక్క లక్షణాలు కూడా రాజకీయ లక్షణాలు అధికంగా ఉంటాయి. న్యాయాన్ని న్యాయం అని చెప్పేటువంటి వ్యక్తులు, ధర్మాన్ని ధర్మం అని చెప్పేటువంటి వ్యక్తులు బాగా ఉంటారు.